అంబటి కుటుంబంపై దాడి అమానుషమన్నారు మాజీ మంత్రి ఉషశ్రీ. మహిళలు ఉన్నారన్న ఆలోచన లేకుండా దాడికి దిగారని మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించడం దారుణమన్నారు. అంబటి కుటుంబాన్ని పరామర్శించిన ఉషశ్రీ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో క్లీన్ చిట్ రావడంతో డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలు మనమందరూ కూడా చూస్తున్నాం. ఆ ఒక నేపథ్యంలో కూడా ఈరోజు రాంబాబన్న ఇంటికి రావడం జరిగింది. అదేవిధంగా ఆయన వైఫ్తో వాళ్ళ డాటర్స్ అందరితో మాట్లాడుతూ సన్నీన్లా అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ అందరితో మాట్లాడుతూ కూడా విషయం తెలుసుకున్నాక నిజంగా చాలా చాలా బాధ కలిగింది. ఎందుకంటే మనము ఏదైతే చూస్తున్నామో ఈ ఇంటి వెనకాల మిర్రర్స్ అన్నీ కూడా కొట్టేసి ఏ మాత్రము కూడా కేవలం ఆడవాళ్ళు ఇంట్లోపల ఉన్నారు కదా, మహిళలే ఉన్నారు కదా, ఎలాగని ఒక ఆలోచన లేకుండా డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఒక లేడీ ఎమ్మెల్యే దిగడము, అదేవిధంగా ఆమె బెదిరించడము, ఇది ఎక్కడ కూడా మేము బీహార్ కల్చర్లో కూడా చూడలేదు. ఇది ఫస్ట్ టైం మనం ఇది చూస్తున్నాము. నిజంగా చాలా బాధ అయింది. బట్ అటువంటి సందర్భాన్ని కూడా చాలా ధీటుగా ఎదుర్కొన్నారు. ఎక్కడ కూడా రాంబాబన్న వైఫ్ కానీ డాటర్స్ కానీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే నిజంగా జగన్ గారు ఉన్నారు, ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ ఫ్యామిలీ మాకు అండగా ఉన్నారు, అదే మా బలము మా ధైర్యం అన్నట్లు మాట్లాడినారు. డెఫినెట్లీ ఇక్కడ నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని నిజంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఎవరైతే దాడికి దిగినారో నేను కూడా మీడియాలో చూశాను. ఒక చైర్పర్సన్, లైబ్రరీ చైర్పర్సన్ వందన, ఆమె మాట్లాడుతూ చెప్తా ఉంది, అవును మేము దాడి చేసినాం, అవును మేము దిగినాం, ఇప్పుడు ఏమి అన్నట్లు మాట్లాడుతుంది. కనీసం ఆమె పైన ఒక కేసు లేకుండా ఈరోజు రాంబాబు గారి పైన పీటీ వారెంట్ కూడా తీసుకొని రావడం ఏంటి అని మేము అడుగుతున్నాం. అంటే ఇంత భయం ఎందుకు? కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇంత భయం ఎందుకు? ఎందుకంటే ఆయన ఒక గుడ్ ఒరేటరు, అవుట్రైట్గా ఒక టాల్ లీడరు. అటువంటి నాయకత్వాన్ని కూడా మీరు ప్రశ్నించే విధంగా ఈరోజు ఆయన్ని